కస్తూర్బాయ్ స్కూల్ ఏదైతే ఉందో స్కూల్లో ప్రస్తుతం ఈ స్కూల్లో సుమారుగా 270 మంది వరకు కూడా విద్యార్థులు అయితే ఉన్నారు. ఈ విద్యార్థులకి ఈరోజు పెను ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా 15 రోజుల వ్యవధిలోనే 2 సార్లు షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం చూసుకుంటే నిన్న అర్ధరాత్రి వేళలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ క్లాస్ రూము ప్రజెంట్ ఈ క్లాస్ రూమ్లో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, పిల్లలకు సంబంధించిన సామాగ్రి కావచ్చు, అలాగే టేబుల్స్ కావచ్చు, అలాగే బోర్డుతో సైతం, అలాగే దాంతో పాటు అక్కడ స్క్రీన్కి సంబంధించినటువంటి స్క్రీన్ పైన పాఠాలు చెప్పడానికి ఏర్పాటు చేసినటువంటి ఎల్ఈడి స్క్రీన్ కూడా పూర్తిగా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ షార్ట్ సర్క్యూట్ ఎక్కడ జరిగింది అని మనం కనుక దీన్ని మనం చూసినట్లయితే మాత్రం చూసుకుంటే ఇదంతా కూడా ఇటువైపు మాత్రం చూడొచ్చు. ఇదంతా కూడా ఒక ఎలక్ట్రికల్ వైర్లు అయితే మాత్రం ఎక్కడవక్కడే పడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రూమ్ పైనే గతంలో కూడా మొదటిసారిగా అయితే గతంలో కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ దాని కింద ఉన్నటువంటి రూమ్లోనే ఈరోజు షార్ట్ సర్క్యూట్ కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. అది షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎంత పెద్ద ప్రమాదం జరిగింది మనం చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ద్వారబంధాలు కావచ్చు, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిసర ప్రాంతాలు కూడా పూర్తిగా కాలి బూడిదైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనకు భిన్నంగా చూసుకుంటే ఏవైతే సంబంధించినటువంటి రాడ్లు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పైపులు కానీ, అలాగే ఈ తలుపు చెక్కలు కానీ పూర్తిగా కాలి బూడిదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంత పెను ప్రమాదమే మనం అయితే తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే పిల్లలంతా భోజనాలు చేసి అక్కడ హాస్టల్ లోపల ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. క్లాస్ రూమ్లో ఆ టైంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని అయితే మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఇదంతా కూడా ఈ క్లాస్ రూమ్లో సుమారుగా 30 మంది వరకు కూడా ఒక క్లాస్ రూమ్లో అయితే పిల్లలు అయితే ఉంటారు. ఈ పిల్లలు ఎవరూ లేకపోవడంతో ఈ ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు.